వెల్కమ్ టు E6 టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ కాంగ్రెస్ లీడర్ జట్టి కుసుమ కుమార్ గారు ఉన్నారు. వారితో అసలు మనం ఎలా ఎంటర్ అయ్యారు కాంగ్రెస్లో, మన ప్రస్థానం ఎలా జరుగుతోంది, అండ్ మెయిన్గా కుసుమ కుమార్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ముందుగా మనకు గుర్తొచ్చు రేవంత్ రెడ్డి గారు. అయితే వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, జర్నీ అనేది వాళ్ళు ఎలా సాగిస్తున్నారు, అండ్ నెక్స్ట్ వాళ్ళ పార్టీలోంచి ప్రోటోకాల్స్ కానీ వాళ్ళ ఎజెండాస్, వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా వీళ్ళతో మాట్లాడి ఈరోజు అన్ని మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ అసలు అంటే మీ గురించి మాట్లాడినప్పుడల్లా మాకు ఫస్ట్ గుర్తొచ్చేది రేవంత్ రెడ్డి గారు. మీరు కాంగ్రెస్ పార్టీలో కూడా 30 years నుంచి ఉన్నారు, సర్వీస్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసిడెంట్ పొజిషన్ నుంచి కూడా మీరు వన్ ఆఫ్ ది మెయిన్ ఏఐసిసిలో ఒడిశాకి తయారు అక్కడ చాలా బాగా మీరు చేస్తున్నారు. సో మీ జర్నీ చెప్పండి సార్. అసలు ఎంటర్ అయినప్పటి నుంచి మీ జర్నీ ఏంటి, అసలు మీ అంటే మీ గురించి తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి అసలు ఎక్కడి నుంచి బిలాంగ్ అవుతారు, బయోగ్రఫీ కానీ జర్నీ కానీ ఎలా స్టార్ట్ చేశారు అని అంటున్నారు. అంటే మాది స్వాతంత్ర సామ్రాజ్య కుటుంబం. మా ఫాదర్ ఫ్రీడమ్ ఫైటర్, మా తాతగారు ఫ్రీడమ్ ఫైటర్, మా ముత్తాత గారు ఫ్రీడమ్ ఫైటర్. అంటే 1885 December 28 నాడు, అంటే రాబోయే ఇంకా 2-3 రోజుల్లో మా పార్టీ యొక్క 141వ ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది. 1885 December 28లో పార్టీ స్థాపించినప్పుడు మా ముత్తాత గారు దాని సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మా తాతగారు కూడా స్వాతంత్ర సమర యోధులు. ఆయన ఉప్పు సత్యాగ్రహం టైంలో జైలు కట్టడం జరిగింది. మా నాన్నగారు క్విట్ ఇండియా టైంలో జైలు కట్టడం జరిగింది. అంటే 4వ తరం కాంగ్రెస్ వాళ్ళం మేము. ట్రెడిషనల్లీ కాంగ్రెస్ ఫ్యామిలీ. నేను 4వ తరం. నేను NSCI యూత్ కాంగ్రెస్ నుంచి నేను కాంగ్రెస్లో ఉన్నాను. జాతీయ స్థాయిలో పనిచేస్తూ వచ్చాను, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో. 85లో నేను నా 17 ఏళ్ల వయసులో నేను కాంగ్రెస్ పార్టీ NSCIలో కాలేజీ స్టూడెంట్ లీడర్గా చేయటం. అక్కడ నుంచి యూత్ కాంగ్రెస్లో, తర్వాత మెయిన్ కాంగ్రెస్లో, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా. వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది రాష్ట్ర స్థాయిలో 2వ అతిపెద్ద స్థానం. వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను, రేవంత్ రెడ్డి గారు ఒకేసారి వర్కింగ్ ప్రెసిడెంట్స్గా ఉన్నాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మేమిద్దరం వర్కింగ్ ప్రెసిడెంట్స్. మాతో పాటు పొన్నం ప్రభాకర్ గారు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆ తర్వాత నాకు జాతీయ రాజకీయాల మీద ఆసక్తి ఎక్కువ, నాకు రాష్ట్ర రాజకీయాల కంటే కూడా. వర్కింగ్ ప్రెసిడెంట్ సెకండ్ టర్మ్ వద్దు అని చెప్పి సోనియా గాంధీ గారికి లెటర్ రాసి ఒక అవకాశం ఇచ్చారమ్మా రాహుల్ గాంధీ గారు, ధన్యవాదాలు. రెండోసారి అవకాశం నాకు వద్దు, నాకు జాతీయ స్థాయిలో తీసుకుని అన్న తర్వాత ఆ జాతీయ స్థాయిలో నాకు చాలా రాష్ట్రాలకి పరిశీలకుడుగా, అబ్జర్వర్గా పంపడం జరిగింది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్. నేను ACC కార్యదర్శిగా ఒడిశా స్టేట్ ఇన్ఛార్జిగా ఉన్నాను. అంటే రేవంత్ రెడ్డి గారితో మాకున్న పరిచయం, మేమిద్దరం 89 to 92 ఏవి కాలేజ్ అని ఆంధ్ర విద్యాలయ అంటారు, దోమలగూడలో ఉంటుంది. ఆ దాంట్లో మేమిద్దరం క్లాస్మేట్స్, బెంచ్మేట్స్. అంటే BA ఆఫీస్ మేనేజ్మెంట్ అంటారు. మళ్ళీ తర్వాత దాన్ని BBA కింద కన్వర్ట్ అయింది. దాంట్లో 89 to 92 కలిసి చదువుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తే మా ఇంటి ఎదురే రేవంత్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీసు, మా ఇంటి వెనక రేవంత్ రెడ్డి గారి. అంటే తను కాలేజీలో ఉన్నప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడు, నేను యాక్టివ్గానే ఉండేవాళ్ళం. అయితే నేను డైరెక్ట్ ప్రత్యక్ష రాజకీయాలు లేదు. అప్పటికే నేను NSCIలో ఉండటం వల్ల నేను డైరెక్ట్ పాలిటిక్స్లో ఉన్నాను. బట్ తను కష్టపడే తత్వం ఉన్న మనిషి. అప్పుడు తనకు ప్రింటింగ్ ప్రెస్ ఉండేది దీపక్ థియేటర్ దగ్గర. నా మ్యారేజ్ది కూడా వెడ్డింగ్ కార్డు రేవంత్ రెడ్డి గారు తన స్వహస్తాలతో, ఆయన మంచి కళాకారుడు, నా మ్యారేజ్ వెడ్డింగ్ కార్డు తనే డిజైన్ చేసి తన ప్రెస్లోనే ప్రింట్ చేసి ఇచ్చాడు. నా మ్యారేజ్కి కూడా విజయవాడ రావడం జరిగింది. అదంతా చాలా మందికి తెలుసు, మా ఇద్దరి ఫ్రెండ్షిప్ అనేది. ఇద్దరం పార్టీలో ఉంటాం, నేను ఈ పార్టీలో కూర్చుంటాం, తను TDP నుంచి రావడం, తర్వాత తను PCC కావడం, ఇదంతా చరిత్ర అందరికీ తెలిసిన విషయం. ఇది నా యొక్క మీరు అన్నారు అప్పటి నుంచి కూడా మీ ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది అని. ఫస్ట్ నుంచి కూడా ఆయనకి పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ ఉంటుంది, అలాగే ఏదైనా చేయాలి, సేవ్ చేయాలని కానీ, ఏదైనా సర్వీస్ చేయాలని కానీ ఆయన ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అప్పటి నుంచి అయినా కానీ? అంటే స్టూడెంట్గా ఉన్న టైంలో విద్యార్థి ఉద్యమాలు లాంటివి జరుగుతూ ఉంటాయి కదా సాధారణంగా, దాంట్లో యాక్టివ్గా ఉండేవాడు తను. అంటే ఫస్ట్ నుంచి కూడా ఒక విజన్, ఒక గమ్యం అనే ఒక గోల్ అంటూ పెట్టుకుని ఆ గోల్ కోసం కష్టపడటం అనేది నాకు తెలుసు. ఏదో ఒకటి సాధారణ అందరిలా కాకుండా ఏదో ఒకటి
తన యొక్క ప్రభావం అనేది కనిపించాలి సమాజం మీద, సమాజానికి యూత్కి ఏదో చేయాలనేది విద్యార్థి దశలో కాబట్టి విద్యార్థులకు ఏదో ఒకటి చేయాలని ఉండేది తపన. తర్వాత రాను రాజకీయాల్లో రావడం. 2005లో తను ఇండిపెండెంట్గా జెడ్పీటీసీ గెలిచాడు. అంటే వితిన్ 18 years రాజకీయాల్లోకి వచ్చిన 18 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కావడం అనేది శాస్త్ర రికార్డ్. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారం వచ్చి గిన్నీస్ బుక్లోకి ఎక్కినట్టే. ఒక జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి దాకా అంత ఫాస్ట్ గ్రోత్. ఇండిపెండెంట్ జెడ్పీటీసీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ, తర్వాత టీడీపీలో 2 times ఎమ్మెల్యే, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి ఎంపీ, ఆ తర్వాత ఒకసారి ఎమ్మెల్యే చేసి ముఖ్యమంత్రి. అది తన యొక్క డెడికేషన్ అండ్ కష్టపడే తత్వానికి వల్ల తనకి అంత ఫాస్ట్గా పదవి వచ్చింది. సో ఇప్పుడు మీరు 2 phases చూసారు. అంటే తనతో ఫ్రెండ్షిప్ లో జర్నీ చేశారు అండ్ పాలిటిక్స్ కూడా తనతో పార్టీలో పార్టీతో పాటు జర్నీ చేశారు. అంటే డిఫరెన్స్ ఏముంటుంది? ఆయన మీతో ఫ్రెండ్షిప్ లో ఉన్నప్పుడు కానీ డెడికేషన్ అండ్ ఆ ప్యాషన్తో ఉంటారు, మనకి అదే ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా ఆయన జర్నీలో కొనసాగిస్తూ ఉంటారా? ఏం డిఫరెన్స్ ఉంటుంది అసలు ఆయన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ దానికి? డిఫరెన్స్ అంటే తను జనరల్గా మేము ఉన్నప్పుడు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాము. విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటారో మీకు తెలుసు. ఇప్పుడు అతను ఒక బాధ్యత నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సాధారణ పౌరులకు ఏం కావాలి, బడుగు బలహీన వర్గాలకు ఏం కావాలి, ఏం చేస్తే వారి యొక్క జీవితాల్లో వెలుగు నింపుతుంది అనేది చేసుకొని తన ముద్ర చేద్దామనేది తన ప్రయత్నం. అంటే ఇందిరమ్మ రాజ్యం అంటున్నాడు తను. అంటే ఇందిరాగాంధీ గారి పరిపాలనలో ప్రజలు ఎంత అప్లిఫ్ట్ అయ్యారు, వీకర్ సెక్షన్స్ అండ్ ఎస్సీ ఎస్టీలు. అలాగే దీని కూడా ఇందిరమ్మ రాజ్యం అంటే తను కూడా అట్లాగే అందరినీ పైకి తీసుకొచ్చే ఆలోచన చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ అనేది తను ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఈజ్ అ పొలిటికల్ స్టార్. దాన్ని ఇంకొంచెం కొనసాగించడానికి తను చాలా కష్టపడతాడు. ఒక రోజు కూడా అంతకుముందు ముఖ్యమంత్రిని చూసాము మనం, సెక్రటరియట్కి రాని ముఖ్యమంత్రిని చూసాము. ఈ గత 2 సంవత్సరాల్లో ఒక రోజు కూడా విశ్రాంతి తీసుకొని ముఖ్యమంత్రిని కూడా చూస్తున్నాం. ఇప్పుడు మొన్న మెస్సీ వచ్చాడు, స్టార్. అంటే ఒకరిద్దరు పట్టుకొని లేపి చేయించి నడిపించే ముఖ్యమంత్రుల్ని, నాయకుడిని చూస్తున్నాం మనం. అటువంటిది మెస్సీ లాంటి ఒక స్టార్తో ఫుట్బాల్ ఆడగలిగే ముఖ్యమంత్రి అనేది మన ప్రజలు ఊహించి ఉండరు. అంత యంగ్ అండ్ ఎనర్జెటిక్ ముఖ్యమంత్రిగా క్రియేటెడ్ తన ప్రభావం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా 2021లో నేను చెప్పాను, అప్పుడే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అవడం జరిగింది. అంటే రాజశేఖర రెడ్డి గారు, మరి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు జోష్ కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో అని చెప్పడం జరిగింది. ఎందుకు వాళ్ళిద్దరు పేర్లు తీసుకొని పోల్చానంటే, బ్రహ్మానంద రెడ్డి గారు కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, జలగం వెంకటరావు, ఇటువంటి చాలా మంది నాయకులు ముఖ్యమంత్రులు చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నదానికి అధికారంలో తీసుకొచ్చారు వాళ్ళు. కానీ అధికారం కోల్పోయినప్పుడు అధికారం తెచ్చిన వాళ్ళు ఇప్పటికీ 3. ఎన్టీ రామారావు గారి 7 సంవత్సరాల పరిపాలన తర్వాత అధికారం తెచ్చింది మరి చెన్నారెడ్డి 89. 10 సంవత్సరాల టీడీపీ పరిపాలన చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రిగా ఉన్న పరిపాలనని మళ్ళీ వాళ్ళని గద్దెదించి 2004లో అధికారం లేని చోట అధికారం తెచ్చిన ఆశం రాజశేఖర రెడ్డి గారు. అలాగే 10 years 14 to 24 10 years కేసీఆర్ యొక్క పరిపాలన ఉన్నాక ఆపోజిషన్ నుంచి అధికారం తెచ్చింది రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని వాళ్ళిద్దరితో నేను కోరుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తే కూడా కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ తెచ్చిన వాళ్ళు 3. ఈ 3 వాళ్ళిద్దరు ఉమ్మడి రాష్ట్రంలో, ఇద్దరు తెలంగాణ రాష్ట్రంలో తేడా. సార్, అంటే ఇప్పుడు మీరు ప్రత్యక్ష రాజకీయంలో ఉంటే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మీరు మరి అలా ఎందుకు ఉండలేదు? అంటే ఓన్లీ మన ఆర్గనైజేషన్ త్రూ వేలో ఎందుకు ఉండిపోయాల్సి వచ్చింది? మీ విజన్ అండ్ మీ గోల్ ఏంటి? నాకు ఫస్ట్ నుంచి కూడా ఆర్గనైజేషన్ లో పనిచేయడానికి నా ప్యాషన్ ఈజ్ టు వర్క్ ఇన్ ఆర్గనైజేషన్. ఐ ఆర్గనైజర్ అంటే పర్ఫార్మర్. నేను పేరు చెప్పడం బాగుండదు కానీ ఇప్పుడు ఉన్న దాంట్లో ఒక మంత్రి నేను యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉన్నప్పుడు నాతో అటాచ్డ్ కార్యదర్శి ఉండేవాడు 96లో. తర్వాత వాళ్ళు ఎలక్షన్ నిలబడటం, ఎమ్మెల్యేలు కావటం, ఇప్పుడు మంత్రులు కావటం అవుతుంది. నాకు ఫస్ట్ నుంచి కూడా ఎలక్షన్లో నిలబడకుండా ఆర్గనైజేషన్లో పనిచేయాలి, ఆర్గనైజేషన్ బలోపేతం చేయాలి అనేది నా యొక్క గోల్ పెట్టుకోవడం జరిగింది. నాకు అందుకే ఫస్ట్ నుంచి కూడా నేను ఆ లైన్ చూస్ చేసుకున్నాను.
యూ చూస్ ఓన్లీ సర్వీస్. నేను ఆర్గనైజేషన్ ప్లాన్ ఏం చూసుకున్నాను, ఎలక్ట్రల్ పాలిటిక్స్ కాకుండా ఆర్గనైజేషన్ పాలిటిక్స్ చూసుకున్నాను. రాజ్ రెడ్డి గారికి నేను చాలా సన్నిహితుడు. రాజ్ రెడ్డి గారి టైంలో నేను అప్పుడు యూత్ కాంగ్రెస్లో ఉన్నాను, తర్వాత పిసిసిలో జనరల్ సెక్రటరీ ఉన్నాను. ఆయన టైంలో ఆయన్ని అపాయింట్మెంట్ లేకుండా కలవగలిగే 8 మంది నేను ఒకటి. ఆయన కనుక చనిపోకపోయి ఉంటుంటే 2009లో 2010లోనే నాకు రహస్యం వచ్చింది. అంటే అంత దగ్గర దాకా వచ్చాను, ఆయన చనిపోవడంతో వెనక పడిపోయాను. ఇక అది కొందరికి అవకాశాలు అనేది చాలా తేలిగ్గా వస్తాయి, కొందరికి అవకాశాలు అనేది లేట్గా వస్తుంటాయి. అంతే తప్పించి నాకుండే గుర్తింపు నాకుంది, పార్టీలో నాకున్న గౌరవం నాకుంది. ఎమ్మెల్యేలు ఎంపీలు నేను నిలబడలేదు కాలేదనే కానీ నాకు మనసులో ఎప్పుడు ఎమ్మెల్యే ఎంపీలు కాలేకపోయానేమో అనే భావన పడలేదు. ఎందుకంటే నేను కావాలని కోరుకోలేదు కాబట్టి. నేషనల్ పాలిటిక్స్ లో నేషనల్ పాలిటిక్స్ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే డెఫినెట్లీ ఆయన పార్టీ వెళ్తాను అనే నమ్మకం నాకు ఉంది, నాకున్న సీనియారిటీ. లేకపోతే ఏముంది, ఇట్లాగే ఆర్గనైజేషన్లోనే ఉంటాం, ఆర్గనైజేషన్లోనే గౌరవంగా ఈ పనులు చేసుకుంటూ ఉంటాం అనేది. దేశ్ నో రిగ్రెట్. నాకు రాజ్యసభ నేషనల్ పాలిటిక్స్ అన్నప్పుడు చట్టసభలో ఉండాలి కాబట్టి రాజ్యసభ రావాల్సింది, కొన్ని వేరే కారణాల వల్ల ఒక వ్యక్తికి ఇవ్వడం వల్ల నాకు ఇబ్బంది అయింది. నేను చెప్పానంటే రాజ్ రెడ్డి గారు ఉంటే 10లోనే అయిపోయేవాడు. నేను 10లో కావాల్సింది. సరే ఇప్పుడు అవకాశం వస్తుంది, 20,000 వస్తుందో లేకపోతే ఎప్పుడు వస్తుందో, కానీ డెఫినెట్లీ నాకు ఒక అవకాశం వస్తుంది. నాకు ఇంకా వయసు చేయింది. సరే, అయితే ఇప్పుడు మనకి ఈ కాంగ్రెస్ మనకి జర్నీ చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక టైంలో వేరే పార్టీ త్రూ కొన్ని స్ట్రాటజీస్ ప్లే చేయడం వల్ల జైలుకి వెళ్ళడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా అంటే ఇప్పుడు ఆయన లైఫ్లో మన పార్టీకి కానీ మీకు కానీ అదే ఏ రకంగా అది ప్రభావితం ఏం చూపించిందంటారు అసలు? అంటే ఆయన మీద కక్ష సాధింపుతోటి నిష్కారణంగా తీసుకెళ్లి తాను జైల్లో పెట్టుండేది. కనీసం తన ఏకైక కూతురు, తన కూతురు పెళ్లికి కూడా తనని బెయిల్ కూడా రానియకుండా పెరోల్ మీద కాకుండా గంట సేపు పెరోల్ ఇచ్చేసి కూతురు పెళ్లికి వచ్చి అటెండ్ అయ్యేదంటే ఆ బాధ తండ్రికి. కూతురు మ్యారేజ్ అటెండ్ కాలేకపోతున్నాము, ఆ సమరంలో పాల్గొనలేకపోతున్నాము, జైల్లో ఉన్నాను అనే బాధ మామూలు బాధ కాదు. అంటే అటువంటి చేయటం వల్లే, అంతకుముందు కేసీఆర్ అటువంటి చేయటం వల్లనే రేవంత్ రెడ్డికి కసి పెరిగింది. అతనికి కసి పెరిగి ఇతన్ని గద్దలించాలి అని ఒక తను అంత కష్టపెట్టాడు కాబట్టి దాంట్లో నుంచి తను అంత పైకి ఇది వచ్చేసి కసితో పనిచేశాడు. ప్రజలు కూడా పాపము కూతురు పెళ్లికి రానియకుండా ఇది చేస్తున్నాడు, చిన్న కేసులో అన్ని రోజులు జైల్లో పెడతారా అనే దాని మీద ప్రజలు కూడా ఆయన చోటు నిలిచారు. తన యొక్క డైనమిజం ప్రజలకు అల్టిమేట్లీ టూడ్. ఆ టైంలో అంటే అందరికీ నెగిటివ్ ఇంపాక్ట్ పడిపోయింది కదా పార్టీ పరంగా కానీ రేవంత్ రెడ్డి గారి పైన కానీ. సో దాని నుంచి కోపపై ఈ జర్నీ వరకు వచ్చేంత వరకు ఆయన ఏ మైండ్ సెట్తో అసలు వచ్చారు? అంటే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కడ లేదు. తను ఫస్ట్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అప్పుడు ఫస్ట్ టైం అరెస్ట్ అయినప్పుడు తను టీడీపీలో ఉన్నాడు, టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ అంటే పడేది. కాంగ్రెస్కి వచ్చిన తర్వాత ఏదో డ్రోన్ కేసు, కేటీఆర్ ఫామ్ హౌస్ మీద డ్రోన్ కెమెరా ఎగరేసాడు అనే దాని మీద, అది కూడా చిన్న కేసు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని సెకండ్ టైం అరెస్ట్ చేసినప్పుడు ఒక చిన్న కేసు, స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించే కేసు. తను యాజ్ ఎంపీ, సిట్టింగ్ ఎంపీ కదా, తను స్టేషన్కి వెళ్ళేసేసి నా మీద ఇటువంటి ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి నేను వచ్చాను, తను పిలిచారు కాబట్టి వచ్చానంటే ఇమీడియట్గా అరెస్ట్ చేసి చెల్లపల్లి జైలు పంపించడం జరిగింది. తను పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు పార్లమెంట్లో ఉండాల్సిన బాధ్యత తనకు ఉన్నప్పుడు కూడా తనకు బెయిల్ ఇవ్వకుండా చిన్న కేసు మీద, అది ప్రజలందరూ దాన్ని హర్షించలేదు, దాన్ని తిరస్కరించారు. దాని ప్రభావమే తర్వాత ఈరోజు కేసీఆర్ స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అయిందని అంటారు. సో ఇవన్నీ పక్కన పెడితే మనకి ఎక్కువగా మీ నేమ్ అంటే ఇప్పుడు కమ్మ సంఘం అధ్యక్షులుగా మీరు చేస్తున్నారు, అండ్ దీనికి సంబంధించి కూడా ఒక పెద్ద ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు, మహానాడు అని తెలిసింది. సో ఈ ప్రోగ్రామ్ గురించి మనకి తెలుసుకోవాలి అంటే ఒక చిన్న బేసిక్ డౌట్ యాజ్ అ పౌరులుగా మన పబ్లిక్గా ఏమొస్తుందంటే క్యాస్ట్ పరంగా మీరు ఏమైనా ఎక్కువగా వాళ్ళకి సపోర్టివ్ అనేది మీరు ఎంకరేజ్ చేస్తున్నారా అనేది వస్తుంది. అంటే కమ్మాస్ ఆర్ ఎంటర్ప్రీనర్ క్యాస్ట్. కమ్మాస్ అనేవాళ్ళు రైతు కుటుంబం, నలుగురికి అన్నం పెట్టి అన్నదాతలు కమ్మ కమ్యూనిటీ. మేము అంటే నిష్కారణంగా రాజకీయంగా కమ్మాస్ని అనగదొక్కటానికి
లేక కమ్మాస్ని కించపరిస్తే ఇంకో ఎవరికో లాభం అవుతుంది, ఇంకెవరికో మేలు జరుగుతుంది, ఇంకెవరో సంతోషపడతారనే ఉద్దేశంతో కొన్ని రాజకీయ పార్టీలు ఆ పక్క రాష్ట్రంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, కమ్మాస్ని టార్గెట్ చేయడం జరిగింది నిష్కారణంగా. ఏదైనా కారణం ఉండి ఏదైనా చేస్తే దాన్ని ఫేస్ చేసుకుంటాం. దానివల్లే మేము కేజీఎఫ్ అని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని ఒకటి స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ వాళ్ళందరూ దెర్ ఆర్ మెనీ అసోసియేషన్స్, కొన్ని వందల కమ్మ సంఘాలను రిజిస్టర్ చేసి వాళ్ళు యుద్ధ సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. బట్ అటన్నిటికీ ఒక అంబ్రిల్లా ఆర్గనైజేషన్ లాగా ఏది లేదు, ప్రపంచంలో ఉన్న కమ్మ వాళ్ళందరినీ కలిపే ఆలోచన లేదు. కాబట్టి మేము కేజీఎఫ్ అని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ స్థాపించడం జరిగింది. స్థాపించి వరల్డ్ సమిట్ చేయడం జరిగింది. మీరు ప్రపంచ తెలుగు మహాసభలు అనేది విన్నారు, చూస్తున్నారు. కానీ ఒక కులానికి సంబంధించిన ప్రపంచ సదస్సులు అనేది ఇంతమందికి ఎవరు ఊహించలేదు. వరల్డ్ సమిట్ అనేది ఎవరు భారతదేశంలో కాదు ఎక్కడ ఎవరు చేసినట్టు సందర్భాలు లేవు. ఒక 20 years బ్యాక్ కనుక మేమే ఈ కేజీఎఫ్ స్థాపించి వరల్డ్లో ఉన్న కమ్మాలందరినీ కలుపుతామంటే అది అతిశయోక్తి ఉండేది. ఎందుకంటే ఇప్పుడున్నంత వైడ్ స్ప్రెడ్ మా వాళ్ళు 20 years బ్యాక్ లేరు. ఇప్పుడు కమ్మాస్ లేని దేశం అంటూ దాదాపు లేదు అంటే అతిశయోక్తి కాదు. అమెరికాలో చూసుకుంటే సిలికాన్ వ్యాలీ కానీ మీకు చానాలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మా వాళ్ళు. నాట్స్లో చేస్తున్నారు. యూకేలో కానీ, మిడిల్ ఈస్ట్ కానీ, కెనడా కానీ, ఐర్లాండ్ కానీ, ఇక్కడ ఏ దేశం చూసుకున్నా ఆ దేశంలో వెళ్ళి అంటే అభివృద్ధి కోసం వెళ్ళారు దేశాలు దాటి. అక్కడ వాళ్ళ అభివృద్ధి చెందుతూ ఆ దేశానికి కూడా ఎంత సేవ చేస్తున్నారు. మీకు గత సంవత్సరం అంటే ఒక 2 years బ్యాక్ నరేంద్ర మోడీ ప్రవాస భారతీయ అవార్డ్స్ అని 7 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అంటే మా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అనేది నేను చెప్పుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చాలు. 7 ప్రవాసీ భారతీయ అంటే మన దేశం నుంచి వెళ్ళి వేరే దేశాల్లో వారి అభివృద్ధికి తోడ్పడి, ఆ దేశంలో అభివృద్ధికి తోడ్పడి, ఆ దేశంలో ఏదైనా పురస్కారాలు తీసుకున్న వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చారు. 7 ఇస్తే 7 కమ్మాస్కే ఇచ్చారు. అంటే ఎంత ఎంటర్ప్రీనర్ క్యాస్ట్ మేము వెళ్ళి అన్ని దేశాల్లో ఎంత చేస్తున్నాం అనే దానికి చిన్న ఎగ్జాంపుల్. కాబట్టి నిష్కారణంగా మా మీద చేస్తున్నారు. మేమే గొప్పని ఎక్కడ మేము చెప్పాము. మేము అందరిలాంటి వాళ్ళమే. కానీ మేము నలుగురిని ఎమ్మట తీసుకెళ్లే ఉదారత ఉన్నది మా కమ్యూనిటీకి. మాకు అన్నం పెట్టి అన్నదాతలు అంతమని చెప్పాను. కాబట్టి సమాజానికి మేమేం చేశాము, ఇన్ని తరాల నుంచి ఏమేమి చేశాము, ముందు కూడా సమాజానికి ఏం చేస్తామని చెప్తూ మా దాంట్లో కమ్మాని అందరూ జూబ్లీస్లో ఉండేవాళ్ళు, అందరూ ధనవంతులు, అందరూ పెద్దగా బిగ్ ఇండస్ట్రీస్లో వీళ్ళు సినిమా స్టార్స్ ఉంటారు. మా దాంట్లో మెజారిటీ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ఈవెన్ దారిద్ర్య రేఖ దిగువ ఉన్న కుటుంబాలు కూడా మా వాళ్ళు 2% ఉంటారు. దురదృష్టవశాత్తు అగ్రకులం కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ రావు. అరెకరం పొలం కూడా ఉండదు. గ్రామాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ అది చేసుకుంటా ఉంటున్నారు. వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలంటే కూడా వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్లాట్ఫామ్ అనేది. అంటే మానవ సేవే మాధవ సేవ అంటారు. అట్లాగే మా వాళ్ళకి మేము సేవ చేసుకుంటే సమాజానికి చేసినట్టే. సమాజానికి ఎంతో చేశాం. ఎగ్జాంపుల్, మా యొక్క ఒక జమీందార్ రాజా వాసిరెడ్డి రామగోపాల మహేశ్వర ప్రసాద్ గారు, ముత్యాల రాజా అంటారు ఆయనని, జగ్గయ్యపేట సంస్థానం రాజు ఆయన ముత్యాల సంస్థానానికి. కృష్ణా నగరాలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి అని చెప్పేసి 1952లో అక్కడ ఒక డ్యామ్ నందికొండల మధ్య సహజసిద్ధంగా ఒక డ్యామ్ కట్టితే బాగుంటుంది, నీళ్లు ఉంటాయి అనే దాని మీద చేస్తే అప్పుడున్న ప్రభుత్వంలో డబ్బులు లేవని అంటే అప్పుడు ఆయన సంస్థానీధీశుడుగా రాజుగా ఉండడం వల్ల రాజభరణాలు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రాజభరణాలు ఇచ్చినాయి. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత రాజభరణాలు రద్దు చేయడం జరిగింది 60s. ఆ ప్రైవేట్ పర్సెస్ అంటారు ఇంగ్లీష్లో, మీరు గూగుల్ చేసి కూడా మీకు తెలుస్తుంది. అలా రాజభరణం కింద 52 లక్షల రూపాయలు ముత్యాల రాజా గారికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆ రోజు 52 లక్షల దాదాపు హైదరాబాద్ కొనవచ్చు. ఆ 52 లక్షల రూపాయలు రూపాయి కూడా తీసుకోకుండా ఇదిగో నేను నా తరఫున 52 లక్షల రూపాయలు ఇస్తున్నాను, ఆ ముంపుకి గురువుగా అవుతుంటే నాయే 5,000 ఎకరాలు ఇస్తాను అని చెప్పేసి తన 5,000 ఎకరాలు పొలం ఇచ్చేసి 52 లక్షల రూపాయలు ఇచ్చి మెయిన్ కంట్రిబ్యూటర్ ఆయన. ఆ రోజు పండిత నెహ్రూని, ఇంజీ రంగ గారి ద్వారా పండిత నెహ్రూని ఒప్పించి తీసుకొచ్చి శంకుస్థాపన చేసి 11 సంవత్సరాలని నాగార్జున డ్యామ్ కట్టడానికి తోడ్పడి ఈరోజు తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల్లో దాదాపు 7 జిల్లాలు, తెలంగాణలో ఖమ్మం, వరంగల్, నల్గొండ, పాట, మహబూబ్ నగర్
ఆంధ్రలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పార్ట్ ఆఫ్ వెస్ట్ గోదావరి. ఓ ఇన్ని జిల్లాలకి తాగునీరు సాగునీరు ఇస్తున్న డ్యామ్ ఏంటో ఉందంటే నాగార్జున సాగర్ డ్యామ్. జల విద్యుత్ కూడా చేస్తున్నాం. అటువంటి డ్యామ్ పెట్టడానికి కారణం ఎవరంటే మా ముత్యాల రాజా గారు. దట్ ఈస్ కమాస్ ఔదార్యం. మా దార్శనికత ఏదైనా ఉందంటే అటువంటి ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఇంకోటి కూడా నేను చెప్పాను, ముఖ్యమంత్రి గారిని నేను అక్కడ వేదిక మీద కూర్చోబెట్టుకుని ప్రభుత్వ రంగ సంస్థలు కల్పించిన ఉద్యోగాల కంటే కూడా మా కమ్మ పారిశ్రామికవేత్తలు, మా కమ్మ మీడియా వాళ్ళు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, రకరకాల ఉన్న మా వాళ్ళు కల్పించిన ఉద్యోగాలు ఎక్కువ అని చెప్పేసి ఇట్స్ అ ఫ్యాక్ట్. గవర్నమెంట్ జాబ్స్, పబ్లిక్ ఎంటర్ప్రైనర్స్ చేసిన ప్రభుత్వ రంగ సంస్థలు కల్పించిన ఉద్యోగాల కంటే మేము కల్పించిన ఉద్యోగాలు ఎక్కువ. కాబట్టి మేము ఇంత చేసాం సమాజానికి, ఇప్పుడున్న తరానికి తెలియదు కమ్యూనిస్ట్ యొక్క ఔదార్యం. మేము ఇంత చేసాము కాబట్టి మమ్మల్ని మేము కోరుకుంటుంది, సమాజాన్ని తిరిగి కోరుకుంటుంది గౌరవం మాత్రమేను. కొందరు రాజకీయంగా ఇది చేయడానికి, మమ్మల్ని దూరం చేయడానికి, మమ్మల్ని సమాజానికి దూరం చేసేసి కమ్మానంగానే ఏదో పెద్ద భూతం లాగా అందరినీ మిగుతారనే లాగా క్రియేట్ చేస్తున్నారు. తప్పు అని చెప్పడానికి ఉద్దేశమే మా యొక్క కేజీఎఫ్. కానీ కొందరు తెలిసి తెలియని జర్నలిస్టులు కావచ్చు, తెలిసి తెలియని రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళు పట్టుమని గుప్పెడి మంది ఉండరు, అయినా అన్నింట్లో వీళ్ళే పెత్తనం చేస్తుంటారు, డామినేట్ చేస్తుంటారు అనే ఒక విమర్శ చేస్తున్నారు. ఆ విమర్శని బద్దలు కొట్టాలంటే ఎక్కడో చోట సంఖ్యాబలం చూపించాల్సిన అవసరం ఉంది అని భావించి కమ్మాస్ మేము సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి 2,10,00,000 మంది ఉంటారు ప్రపంచవ్యాప్తంగా కమ్మాస్ అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది మా యొక్క బ్రోచర్. అంటే 2,10,00,000 మంది ఒక కమ్యూనిటీ నుంచి ఉన్నారంటే భారతదేశ జనాభా 190 కోట్లలో 1.5% ఉంటాం మేము. వీఆర్ నాట్ లెస్ ఇన్ నెంబర్. ఓన్లీ సౌత్ ఇండియాలో సౌత్ ఇండియాలోనే ఉండి అంతమంది ఉన్నారు అంటే మేము కమ్మ అంటే ఒక కమ్మ కెన్ ఇన్ఫ్లుయెన్స్ 10 people. 10 మందిని ఓట్లు వేయించగలిగిన ప్రభావితం చేయగలిగిన కమ్యూనిటీ మాది. కాబట్టి మేము నంబర్ కూడా తక్కువ కాదు అనే ఉద్దేశంతో ఈ రోజుల్లో ఎవరు ఒప్పుకోకపోయినా రాజకీయాలు శాసిస్తున్నాయి. భారతదేశాన్ని వ్యవస్థని శాసిస్తుంది రాజకీయాలు. రాజకీయాల్లో మా వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో తమిళనాడులో ఎలక్షన్స్ రాబోతున్నాయి. కాబట్టి ఎలక్షన్స్కి ఒక 1 month 2 months ముందు శ్రీపెరంబదూరులో February 8 నాడు కమ్మ మహానాడుగా దానికి పేరు పెట్టుకోవడం జరిగింది. సో 10 లక్షల మందితో అనుకున్నాం. కమ్మాస్ తమిళనాడులో 65 లక్షల మంది మా జనాభా. అక్కడ కమ్మ నాయుడుస్ అంటారు అక్కడ. ఇక్కడ ఆంధ్రలో కమ్మ అంటారు, కృష్ణా గుంటూరు జిల్లాలో చౌదరీస్ అంటారు, అక్కడ నాయుడుస్ అంటారు, కమ్మ నాయుడుస్ అంటారు. కాబట్టి మా సంఖ్యాబలం చూపించేసి కనీసం 30 మంది మా వాళ్ళ అసెంబ్లీలో ఉండాలి, కనీసం ఉప ముఖ్యమంత్రి మాకు కావాలి అనే ఒక ఉద్దేశంతో ఆ సభ పెట్టడం జరిగింది. ఇప్పుడు కోర్టు కొన్ని రిస్ట్రిక్షన్ చేస్తున్నాయి. కరువులో విజయ్ సినిమా యాక్టర్ సభలో తొక్కిసలాడ జరిగింది, చనిపోయారు. 10 లక్షల మందికి పర్మిషన్ పేరు రాకపోతే 3-4 లక్షల మంది సరి చేస్తాం, కానీ అది February 8 నాడు సభ చేస్తాం. అదే ఎజెండా మా నంబర్ ఇంత. ఇప్పుడు కొత్తగా దేశంలో ఒక నినాదం ఉంది, హిందీలో చెప్తాను. జిస్కి ఉత్ని ఆబాది ఉస్కి ఉత్ని భాగ్యదారి అంటారు. అంటే ఆబాది అంటే సంఖ్య, ఎవరికి ఎంత సంఖ్యాబలం ఉందో వారికి అంత భాగస్వామి కావాలి రాజకీయాల్లో, వాళ్ళకి అంత షేర్ ఉండాలి అనేది. తమిళనాడులో మా యొక్క జనాభా మా సంఖ్య 8%. కాబట్టి మాకు మినిమం 30 ఎమ్మెల్యేలు కావాలి. ఏ రాజకీయ పార్టీ, ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా కాదు. నేను కాంగ్రెస్ నాయకుడైనా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కాదు. కొందరు పేరేది కమ్మ మహానాడు అని పెట్టారు, టీడీపీకి అనుకూలమేమో అని కాదు. నేను కాంగ్రెస్ లీడర్. మానాడు అనేది తమిళ వర్డ్. మానాడు అంటే భారీ బహిరంగ సభ అని తమిళంలో అర్థం. దాన్ని ఎన్టీ రామారావు గారు అక్కడ చెన్నైలో ఉండటం, ఆయన శ్రీరంగం వాటిని ప్రారంభించడం వల్ల, తమిళలో తెలిసినాడు కావడం వల్ల ఆయన ఇక్కడ మహానాడుని తీసుకొచ్చి తెలుగులో మహానాడు అని స్థాపించడం చేసి మహానాడు జరుగుతూ ఉంటుంది. దాంట్లోనే భాగంగా ఇప్పుడు మేము కూడా మహానాడు అంటే ఇట్స్ బహిరంగ సభ అని అర్థం. అది టీడీపీకి అనుకూలమో, కాంగ్రెస్కి అర్థం అనుకూలమో, లేకపోతే ఇంకే పార్టీకి కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా మా వాళ్ళు ఉండాలి, అన్నింటిలో మా వాళ్ళు ఉండాలి, అన్నింటిలో ముందు ఉండాలి, దానికి కేజీఎఫ్ తోడ్పడుతుంది అనే ఉద్దేశంతో మేము పెట్టుకున్న ఉద్దేశం. అయితే ఇందాక మనం అనుకున్నట్టు మీరు రాజ్యసభకి చూస్తున్నారు అని అన్నారు, రాజశేఖర్ గారు ఉన్నట్టు అప్పట్లోనే వచ్చేసేది అని అన్నారు. ఇప్పుడు కూడా ఏం వింటున్నాము అని అంటే రేవంత్ రెడ్డి గారు కూడా నెక్స్ట్ మిమ్మల్ని సజెస్ట్ చేయబోతున్నారు అని వింటున్నా. అది నిజంగానే నిజమంటారు? అంటే రేవంత్ రెడ్డి గారు డెఫినెట్గా నాకు సపోర్ట్ ఇస్తారు, సజెస్ట్ ప్రపోజల్ పెట్టిన పంపుతారు. కానీ రాజ్యసభ అనేది మా హైకమాండ్ నిర్ణయించాలి.
దాంట్లో క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ కాంబినేషన్స్ కూడా దానికి వర్కౌట్ అవ్వాలి. బట్ డెఫినెట్లీ నాకైతే నాకున్న సీనియారిటీకి అంటే ఇంకోటి చెప్పాలంటే టోటల్ తెలంగాణ కాంగ్రెస్ మొత్తాన్ని తీసుకుంటే కూడా ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ హూ హాస్ కంట్రిబ్యూటెడ్ టు ద పార్టీ. చాలా మంది కంట్రిబ్యూట్ చేశారు. కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి దాని యొక్క లాభాలు కూడా బెనిఫిట్స్ కూడా జరిగాయి, లబ్ధి కూడా పొందారు. కంట్రిబ్యూట్ చేసినందుకు లబ్ధి పొందారు, కంట్రిబ్యూట్ చేసి లబ్ధి పొందడం నేను ఒక్కడిని. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా డెఫినెట్లీ నాకు ఉంటుంది అది. బట్ ఈ 3 నెలలు 4 నెలల్లో రాబోయే దాంట్లో ఉంటుందా లేకపోతే తర్వాత ఉంటుందా అనేది కానీ డెఫినెట్లీ నాకు ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ మనకి ఎన్నికలు రాబోతున్నాయి. సో అక్కడ మీ పాత్ర ఎలా ఉండబోతుంది, ఏం చెప్తారు? ఇంతకుముందు నేను చెప్పాను కదా, జిస్కి ఉతిని ఆబాది ఉస్కి ఉతిని భాగ్యదారి అనేది. భాగ్యదారి అనేది హిందీ వర్డ్, హిస్సేదారి అనేది ఉర్దూ వర్డ్. ఎందుకంటే నాకు హిందీ ఉర్దూ కూడా వెరీ ఫ్లూయెంట్. అందుకని నన్ను కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ కానీ, రాజస్థాన్ కానీ, మహారాష్ట్ర కానీ ఇన్ని రాష్ట్రాలకి నన్ను పంపడం జరిగింది పార్టీ. తెలంగాణ సౌత్ ఇండియన్కి అంత హిందీ ఉర్దూ అంత కమాండ్ ఉండదు. బట్ నేను ఇక్కడ హైదరాబాద్ పెరగడం వల్ల నాకు ఆ ఫ్లూయెన్సీ ఉంది. జిస్కి ఉతిని ఆబాది ఉస్కి ఉతిని హిస్సేదారి అనే దానికి జిహెచ్ఎంసీ ఎంసీహెచ్ ఉన్నప్పుడు, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఉన్నప్పుడు కమ్మ యాదవ్స్ ఆర్ సింగరాజస్ క్యాస్ట్. ఎప్పుడైతే సరౌండింగ్ ఎన్ని కలిసి జిహెచ్ఎంసీ అయిందో కమ్మాస్ బికమ్ నెంబర్ 1 సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ ఇన్ జిహెచ్ఎంసీ అయింది. ఇక్కడ లాట్ ఆఫ్ మైగ్రేషన్ జరిగినాయి. రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం కావడం వల్ల ఆంధ్ర నుంచి ఇప్పుడు సరౌండింగ్ మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా చాలా కలిపెట్టడం జరిగింది. ఇప్పుడు 300 డివిజన్స్ అవుతున్నాయి. దాంట్లో గణనీయంగా మా యొక్క సంఖ్య ఉంది. కాబట్టి మాకు మేయర్ కావాలనేది నేను డిమాండ్ చేయడం జరిగింది. ఎవరికి ఎంత సంఖ్య ఉందో వారికి ఎంత భాగస్వామ్యం ఉండాలనేది అంటున్నారు. కాబట్టి సంఖ్యాపరంగా మేము ఎక్కువ మందిని ఇక్కడ ఉన్నాము. మేము ఒకళ్ళము 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళము. అంటే మేము అందరినీ కలిపి అందరి బాగోగులు చూస్తాం. కాబట్టి మమ్మల్ని ఒక కమ్మ నాయకుడినో కమ్మాని 10 మంది ఆదరిస్తారు, లైక్ చేస్తారు, గౌరవిస్తారు. కాబట్టి మా ఇన్ఫ్లుయెన్స్ ఇది. కాబట్టి మేము ఉండాలనుకుంటున్నాం. ఏ రాజకీయ పార్టీ అయినా సరే, నేను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాను. నేను పిఏసీ మెంబర్ని, పొలిటికల్ అఫేర్స్ కమిటీ అనేది రాష్ట్రంలో కీలక నిర్ణయాలు తీసుకునే అత్యున్నత బాడీ అది. ఏఐసీసీ కార్యదర్శిగా ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ నేను కాంగ్రెస్ నుంచి చెప్తాను. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ కమ్మాస్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. నేను డెఫినెట్లీ అది వస్తుంది. రిజర్వేషన్ అనుకూలిస్తే, మేయర్ కనుక జనరల్గా వస్తే డెఫినెట్లీ మా క్లెయిమ్ అనేది ఉంటుంది. ఎవరో ఒక కమ్మ నాయకుడిని మేయర్ చేయడం జరుగుతుంది. హోప్ఫుల్లీ అది జరగాలని వీటు విషయం. సో ఇప్పుడు హైకమాండ్లో మీకు పరిచయాలు ఉన్నాయని అంటున్నారు. దాంట్లో కూడా ఇప్పుడు సోనియా గాంధీతో కానీ, రాహుల్ గాంధీతో కానీ మీ ర్యాప్ ఎలా ఉంటుంది, మీ పరిచయాలు ఎలా ఉంటుంది అసలు? అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు మాది స్వాతంత్ర సమర కుటుంబం, గాంధీ కుటుంబం, అంటే కాంగ్రెస్ కుటుంబం. బట్ నేను రాజకీయాలు రావడానికి కారణం, నాకు ప్రేరణ స్ఫూర్తి రాజీవ్ గాంధీ గారు. ఆయన ప్రధానమంత్రిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉన్న టైంలో నేను ఎన్ఎస్సీలో కాలేజ్ యూనియన్ ఎలక్షన్ నిలబడటం బ్రదర్. ఆ టైంలో ఆయన్ని మిస్టర్ క్లీన్ అనేవాళ్ళు. రాహుల్ గాంధీ గారు అంటే మచ్చలేని క్యారెక్టర్ ఆయన. తర్వాత ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కలిసి ఏదో బోఫోర్స్లో చిన్నది ఏదో పెట్టారు కానీ 6-4 కోట్ల దాన్ని ఏదో అన్నారు. కానీ అదే బోఫోర్స్ యొక్క దీంతో చదవడంతో వైద్యం కూడా గెలవడం జరిగింది. అట్లా రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితో రాజకీయాలు రావడం జరిగింది. సోనియా గాంధీ గారు 1998లో రాజకీయాలకు వచ్చారు. కానీ నన్ను 1992 నుంచి ఆమె దగ్గరికి అపాయింట్మెంట్ నాకు దొరికేది. రాజకీయాలు లేకపోయినా నేను రాజీవ్ సేన అని చెప్పి స్థాపించి ఆంధ్రప్రదేశ్లో దాంట్లో నేను అంతకుముందు పనిచేసేవాడిని. కాంగ్రెస్లో ఉంటుంది. రాజీవ్ సేన అని సపరేట్ ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. ఢిల్లీ స్థాయిలో రత్నాకర్ పాండే గారు, సురేష్ పచూరి, ఎస్ఎస్ఆర్ వాళ్ళు చేశారు. అట్లా నాకు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ నుంచి కూడా నాకు ఆహ్వానాలు ఉండాలి. సోనియా గాంధీ గారిని కలుస్తుండేవాడిని. అలాగే ఆ కుటుంబంతో నాకు రాహుల్ గాంధీ గారు కావచ్చు, నాకు బాల్య సన్నిహితులు, కుటుంబంతో అటాచ్మెంట్ చాలు. సో ఆన్ హోల్ ఇప్పుడు మా E6 టీవీ ప్రేక్షకులందరికీ కూడా మీరు కేజీఎఫ్ గురించి కానీ మీరు కానీ ఏం చెప్తారు? అంటే E6 వీక్షకులకి అందరికి కూడా నేను చెప్పేది ఒకటే, ఏదైతే నిలకడగా ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని రాజకీయాల్లో ఎవరైనా నిలబడదలుచుకుంటే, కొత్త రాజకీయాలు వచ్చే వాళ్ళకి మీరు నమ్మిన సిద్ధాంతం మీద ఉండండి. కొందరికి అవకాశాలు అటు ఇటు జంప్ చేస్తే వస్తుంటాయి. కానీ విలువ అనేది ఉంటుంది. ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని దాంట్లో ఉన్న వాళ్ళకి విలువ ఉంటుంది.
నేను ఇప్పుడు గర్వంగా ఏ రాజకీయ నాయకుడైనా నేను గట్టిగా మాట్లాడగలను. ఎందుకంటే నేను ఈ పార్టీలో పుట్టాను, ఈ పార్టీలో పెరిగాను, ఈ పార్టీలో రిటైర్ అవుతాను. అంటే నేను గట్టిగా చెప్పేది ఏంటంటే ఆయన స్టేక్ హోల్డర్ ఆఫ్ ద పార్టీ, ఐ నాట్ ఏ ప్యారాచూటర్. నేను వలసదారుని కాదు, నేను దీంట్లో భాగస్వామి. గుర్తులో చెప్పాలంటే మా వలసదారు అంటే స్టేక్ హోల్డర్. అలాగే కేజీఎఫ్ ద్వారా కూడా కమ్మ సోదరులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మనం సమాజానికి ఎంతో చేస్తున్నాము, చేస్తున్న చెప్పుకోలేకపోవటం వల్ల కొందరు చేస్తున్న దుష్ప్రచారానికి కొందరు కొన్ని సెక్షన్స్ నమ్మే పరిస్థితి ఉంది. కాబట్టి ఓకల్గా బయటికి రండి, మీరు సేవ చేసింది నలుగురికి తెలిసేట్టు చేయండి, అప్పుడు గౌరవం వస్తుంది మనకి. కమ్మానంగానే గౌరవంగా అందరూ చూడాలి అనేది మా యొక్క భావన. మేము గొప్పలం అనేది ఎక్కడే చెప్పట్లేదు, మేము అందరూ లాంటి వాళ్ళని. మాకు కొన్ని అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము నలుగురికి సాయం చేస్తున్నాము, మా వాళ్ళకి మేము చేసుకోవాలనే దాని మీద మీ ద్వారా, మీ E6 వీక్షకులు ప్రేక్షకుల ద్వారా నేను చెప్పేది అదొకటి. కమ్మ సమాజం వర్గానికి ప్లస్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా నమ్మండి. ఇప్పుడు ఈరోజు అధికారంలో ఉన్నాము, 29లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చూడటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ పనిచేయాలనేది నా యొక్క ఉద్దేశం. Thank you so much. It was a very nice conversation with you. Thank you.